తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012 సంవత్సరంలో జరిగిన అక్రమ నియామకాలు రద్దు చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ధర్నా నిర్వహించారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీకి ఆచార్య యాదగిరిరావుకి హైకోర్టు తీర్పు కాపీని వినతిపత్రాన్ని సమర్పించారు. 2012 నియామకాల్లో అప్పటి వీసీ రిజిస్ట్రార్లు దొడ్డిదారు నియామకాలు చేపట్టారని నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు గౌడ్ ఏఐఎఫ్డిఎస్ నాయకులు రాజశేఖర్ ఆరోపించారు. సుదీర్ఘంగా సాగినటువంటి కేసులో ఈ నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా జరిగాయని హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చినా అమలు చేయకపోవడంపై అనుమానాలు ఉన్నాయని, అక్రమంగా నియామకమైన వారికి వీసీ రిజిస్ట్రార్లు కొమ్ము కాస్తున్నట్లుగా స్పష్టమవుతుందని వారు ఆరోపించారు. వెంటనే రద్దు చేయాలి. ఆ మీటింగ్ లో ఏ నిర్ణయం జరుగుతుందో ఆ నిర్ణయాన్ని మేము అమలు చేస్తాం. మేము అనేది ఏంటంటే మా ఏఐఎఫ్డిఎస్ అఖిల భారత ప్రజాతంత్ర ఏదున్నా బహిర్గతం చేసే మా విద్యాసంఘంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం.